ఈ వీడియోలో వచ్చేసి అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం గైస్. అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటని ఆన్లో పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ తపన్నా అండ్ ఏజెంట్ అండ్ ఐలాండ్ మూవీస్ అనమాట. సో ఈ 3 మూవీస్ అయితే మీకు కావాలనుకుంటే ఒక క్రేజీ ఆఫర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో మీకోసం అయితే సో తపన్నా మూవీ కావాలనుకున్నా అండ్ ఐలాండ్ మూవీ కావాలనుకున్నా అండ్ అఖిల్ గారు తీసిన ఏజెంట్ మూవీ కావాలనుకున్నా సో ఈ 3 మూవీస్ కావాలనుకుంటే మీకైతే జస్ట్ 70 రూపీస్ అయితే పే చేయండి. మీకు మూవీ లింక్ అనేది 3 మూవీస్ లింక్స్ అనేది మీకైతే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ మూవీ ఎలా కావాలనుకునేది మీరైతే కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఈ 3 మూవీస్ మీకు కావాలనుకుంటే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే ఒక స్కానర్ పంపుతారు. ఆ స్కానర్ మీరు జస్ట్ 70 రూపీస్ పే చేస్తే వితిన్ సెకండ్స్లో మీకు 3 మూవీస్ లింక్స్ అనేది సెండ్ చేస్తారు. సో ఇది ఒక ఆఫర్ గైస్. ఈ ఆఫర్ అయితే ఒక్క రోజు అయితే ఉంటుంది. సో ఈ వీడియోనే ఎండ్ అయితే అవుతుంది. సో ఈ వీడియోకి మీరైతే జస్ట్ 70 రూపీస్ పే చేయండి. 3 మూవీస్ లింక్స్ అనేది వాళ్ళైతే మీకైతే సెండ్ చేస్తారు. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ యక్షిని మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీని మనకు జూన్ 14న అయితే డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ లాల్ సలాం మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకు జూన్ 14న అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. జూన్ 27వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే జూలై 27వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గెటప్ సీన్ గారు తీసిన రాజు యాదవ్ మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇది మనకు జూన్ 21న అయితే కన్ఫామ్గా అయితే రాజు యాదవ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కార్తికేయ గారు తీసిన బజే వాయు వేగం మూవీ అనమాట. సో ఈ మూవీ అయితే రీసెంట్గా అయితే థియేటర్లో అయితే మంచి టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ అయితే మనకి ఇప్పుడైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో 1 మంత్ తర్వాత అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ అయితే మంచి టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో మీరు థియేటర్కి వెళ్ళి చూడాలనుకునేటోళ్ళు ఈ మూవీని అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ లాస్ట్ వీక్న అయితే మనకి ఈ మూవీ అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ గమ్ గమ్ గణేశయ్య మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు ఆనంద్ దేవరకొండ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ కూడా మనకు రీసెంట్గా అయితే థియేటర్లో అయితే మంచి టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో ఈ మూవీ పైన కూడా ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు జూన్ 30న అయితే కన్ఫామ్గా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ అనమాట. సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు విశ్వక్సేన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీరోయిన్గా అయితే మనకు రాధిక అంటే నేహా శెట్టి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ మనకు థియేటర్లో మంచి టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది గైస్. సో ఈ మూవీ ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకైతే ఈ మూవీ అయితే మంచిగా చాలా అంటే చాలా బాగుంది. సో మూవీని అయితే రీసెంట్గా అయితే నేనైతే చూడడానికి అయితే వెళ్ళాను. సో మూవీ అయితే చాలా అంటే చాలా నాకైతే నచ్చింది. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే ఈ మూవీకి అయితే ఈ మూవీ అయితే ఇప్పుడైతే మనకు ఓటీటీలోకి అయితే రాలేదు. అందుకే థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళే కన్ఫామ్ అయితే చేయడం అయితే జరిగింది. మనకైతే జూన్ 28న అయితే కన్ఫామ్గా అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో ఈ మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తాను కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే ఆన్లో పెట్టుకోండి. సో వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.